हाय फ्रेंड्स वेलकम बैक टू अवर ఛానల్। ఈ రోజు టాపిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వి అప్డేట్ లో ఉన్నాయండి। సో చూసే ప్రతి ఒక్కరు వీడియో చూడడమే కాకుండా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి। ఎగ్జామ్ టైం లో మీకు రివిజన్ కి చాలా యూస్ఫుల్ అవుతుందండి। సో కొత్తగా చూసేవారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్। మన ఛానల్ లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి। సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి। సో టాపిక్ వచ్చేసి ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025 దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ కన్సల్టెన్సీ దీన్ని విడుదల చేయడం జరిగిందండి। సో భారతదేశంలో గ్రాడ్యుయేట్లలో 42.6% మందికి ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని ఈ యొక్క నివేదిక పేర్కొనడం జరిగింది। 2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3% కాగా 2024లో 1.7% తగ్గి 42.6%కి పడిపోవడం జరిగిందండి। సో ఎక్కువ అసమర్థత ఉన్న పట్టభద్రుల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వచ్చేసి ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ కాలేజీలు తొలి 3 స్థానాల్లో నిలవడం జరిగిందండి। సాంకేతికత అర్హతలు ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లు వరుసగా తొలి 5 స్థానాల్లో నిలవడం జరిగింది। సో నాన్ టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి ఢిల్లీ, థర్డ్ వన్ వచ్చేసి పంజాబ్। నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి। సో టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్ షట్ డౌన్ల నివేదిక 2024 దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి అడ్వకేసీ బాడీ యాక్సెస్ నౌ సంస్థ। ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో అత్యధికంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించాయో ఈ సంస్థ నివేదికను విడుదల చేయడం జరిగిందండి। సో ఈ నివేదిక ప్రకారం 2023లో 39 దేశాల్లో 283 సార్లు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించగా 2024లో 54 దేశాల్లో 296 సార్లు ఆంక్షలు విధించడం జరిగింది। సో 2024లో అత్యధికంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించిన దేశాలలో మయన్మార్ 85 సార్లు, భారత్ 84 సార్లు, పాకిస్తాన్ వచ్చేసి 21 సార్లు, రష్యా వచ్చేసి 19 సార్లు ఆంక్షలు విధించడం జరిగింది। సో ఇప్పటి వరకు భారత్లో అత్యధికంగా మణిపూర్లో 21 సార్లు, హర్యానాలో 12 సార్లు, జమ్మూ అండ్ కాశ్మీర్లో 12 సార్లు ఆంక్షలు విధించడం జరిగింది। సో ఇంపార్టెంట్ టాపిక్ అండి। సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జల్దాల్ రక్ష 2025 గుజరాత్లోని ద్వారకాలో జల్దాల్ రక్ష 2025 అనే సైనిక విన్యాసం నిర్వహించబడింది। సో ద్వారకా మరియు దాని చుట్టుపక్కల దీవులలో భద్రతను బలోపేతం చేయడానికి ఆక్రమణకు ప్రతిస్పందనగా ఈ సైనిక విన్యాసం భారత్ నిర్వహించడం జరిగింది। సో ఈ విన్యాసం అలహాబాద్ మరి 31 ఆర్మీ యూనిట్లు, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు మెరైన్ పోలీసులు పాల్గొనడం జరిగిందండి। సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హోండురాస్కు భారత్ ఉష్ణమండల కారణంగా తీవ్రంగా నష్టపోయిన హోండురాస్కు భారతదేశం 26 టన్నుల మానవతా సహాయాన్ని పంపించడం జరిగింది। నెక్స్ట్ వన్ వచ్చేసి శస్త్రచికిత్సా సామాగ్రి, గ్లూకోమీటర్లు, ఆక్సిమీటర్లు, చేతి తొడుగులు, దుప్పట్లు మరియు పరిశుభ్రత కిట్లను భారత్ హోండురాస్కు పంపించడం జరిగిందండి। సో నెక్స్ట్ వన్ వచ్చేసి 23వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి। 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి। సో టాపిక్ వచ్చేసి 23వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించడం జరిగింది। దీని యొక్క మస్కట్ వచ్చేసి గజవీరన్। ఈ ఛాంపియన్షిప్లో వివిధ రాష్ట్రాలు సాధించిన పథకాలు వచ్చేసి మొదటి స్థానంలో హర్యానా 49 స్వర్ణాలు, 32 రజతాలు, కాంస్యాలు 25, మొత్తంగా హర్యానా వచ్చేసి 106 పథకాలను సాధించి మొదటి స్థానంలో నిలవడం జరిగింది। తమిళనాడు సెకండ్ వన్ 17 స్వర్ణాలు, 18 రజతాలు, 12 కాంస్యాలతో మొత్తం 47 పథకాలు సాధించి రెండో స్థానంలో నిలవడం జరిగిందండి। థర్డ్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 14 స్వర్ణాలు, 17 రజతాలు, 11 కాంస్యాలతో మొత్తం 32 పథకాలతో మూడో స్థానంలో నిలవడం జరిగింది। నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి స్వర్ణాలు 13, రజతాలు 22, కాంస్యాలు 26, మొత్తంగా రాజస్థాన్ వచ్చేసి 61 పథకాలతో 4వ స్థానంలో నిలవడం జరిగిందండి।
నెక్స్ట్ వన్ వచ్చేసి మహారాష్ట్ర 11 స్వర్ణాలు 3 రజతాలు 13 కాంస్యాలతో మొత్తంగా 27 స్థానాలతో మహారాష్ట్ర 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5 స్వర్ణాలు 4 రజతాలు 6 కాంస్యాలతో మొత్తం 15 పథకాలు సాధించి 9వ స్థానంలో నిలవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్గా భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ 2025లో విజేతగా నిలవడం జరిగింది. విశ్వరాజు 80 ర్యాండమ్ నంబర్లను 13.50 సెకండ్లలో 30 చిత్రాలను 8.4 సెకండ్లలో తప్పు లేకుండా వరుస క్రమంలో గుర్తించి ఘనత సాధించడం జరిగిందండి. 5000 పాయింట్లతో రాజకుమార్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద గూగుల్ క్యాంపస్ ఫిబ్రవరి 21న అతిపెద్ద అనంత క్యాంపస్ను మహాదేవపుర బెంగళూరులో ఆవిష్కరించడం జరిగిందండి. ఇది ప్రపంచంలోనే గూగుల్ యొక్క అతిపెద్ద క్యాంపస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. 5000 కంటే ఎక్కువ మంది కూర్చునే సామర్థ్యాన్ని ఈ గూగుల్ క్యాంపస్ కలిగి ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులు 2025. భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ సాంప్రదాయ భారతీయ వైద్య రంగంలో చేసిన కృషికి గాను గుర్తింపుగా ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి వైద్య తారాచంద్ శర్మ నాడీ వైద్యుడు అండి. సెకండ్ వన్ వచ్చేసి మాయారామ్ ఉనియల్ ఆయుర్వేదంలో విశిష్ట పండితుడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైద్య సమీర్ గోవింద్ జమదగ్ని విశ్వవ్యాఖ్యానాల నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రంతో పాటు ధన్వంతరి విగ్రహాన్ని కలిగి ఉన్న ట్రోఫీ మరియు 5 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. ఈ అవార్డును మొదటిసారిగా 2016 నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో ముగ్గురికి రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఎడిషన్ వచ్చేసి 12 ప్రారంభం వచ్చేసి ఫిబ్రవరి 11, 13. ఆతిథ్యం వచ్చేసి దుబాయ్ అండి. దీని యొక్క థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. నిర్వహణ యుఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గెర్గాని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి గ్లోబల్ గవర్నెన్స్కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాపార కార్యనిర్వాహకులను ఒకచోట చేర్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలో 1000 గిగావాట్లు దాటిన సౌర విద్యుత్. దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం జనవరి 31, 2025 నాటికి 100.3 గిగావాట్లు దాటింది. సో 2030 నాటికి శిలాజేతర ఇంధన సామర్థ్యం 500 గిగావాట్గా భారత్ లక్ష్యంగా జరిగిందండి. పునరుత్పాదక ఇంధన వనరులలో సౌర, పవన, జల విద్యుత్తు, పవనశక్తి ఉన్నాయి. ఇందులో సౌరశక్తి వాటా వచ్చేసి 47% ఉంది. 2014లో దేశంలో మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం వచ్చేసి 2.8 గిగావాట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెబీ 11వ చైర్మన్ ఎంపిక. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 11వ చైర్మన్గా ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న తుహిన్ కాంతపాండేను నియమితులయ్యారు. సో ప్రస్తుత చైర్మన్గా ఉన్న మాధురి పూరి బుచ్ మార్చి 1, 2025 పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఈ నియామకం చేపట్టడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వాయత్ కార్యక్రమం. స్టార్టప్స్, ఉమెన్ అండ్ యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్ కార్యక్రమానికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. సో ఈ సందర్భంగా భారత వాణిజ్య పారిశ్రామిక మండలి సమాఖ్య మహిళా సంస్థ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో మహిళల నేతృత్వంలోని సంస్థలు యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 19, 2019 స్వాయత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఇది కార్యక్రమం స్థాపించి 6 సంవత్సరాలు పూర్తవడం జరిగిందండి. సో ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ఎకానమీ అప్డేట్స్ అండి. 8వ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025. 8వ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఫిబ్రవరి 2024, 25, 2025 మధ్యప్రదేశ్లోని రాజధాని భోపాల్లో నిర్వహించడం జరిగిందండి. భారత ప్రధాని మోదీ గారు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ప్రారంభించడం జరిగింది. సో సాంకేతికత, మౌలిక సదుపాయాలు వంటి
వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను ప్రోత్సహించడం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మొదటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వచ్చేసి 2007 మధ్యప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విదేశీ పర్యాటకులను అనుమతించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విదేశీ పర్యాటకులను అనుమతించారు. గత 5 సంవత్సరాలుగా చైనా పర్యాటకులు తప్ప మరే ఇతర విదేశీయులను అనుమతించలేదు. సో దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటక రంగాన్ని ప్రారంభించడానికి కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ వన్ అండి. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు మరియు వ్యాపారులు గృహిణులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానుంది. సో దేశంలో 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ పెన్షన్గా అందించే ఈ పథకాన్ని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్గా పిలవడం జరుగుతుంది. సో 18 సంవత్సరాలు నిన్న వారందరూ ఈ పథకానికి అర్హులండి. ఈ పథకంలో చేరిన వారు విడతల వారీగా కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మరియు పిఎం శ్రమ్యోగి మన్ధన్ యోజన పేరిట అమలు చేస్తున్న ఈ పథకాలను కలిపి యూపీఎస్ స్కీమ్ కిందకు తీసుకురావాలని కేంద్రం ఆలోచనలో ఉందండి. సో నేను ఇంత డెప్త్గా రాయడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కరెంట్ అఫైర్స్ బిట్ టు బిట్ లైన్ టు స్మాల్ లైన్ రావట్లేదండి. చాలా స్టేట్మెంట్స్ వైజ్ అడుగుతాను. అందుకే నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రాయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలానే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ గ్రూప్ 1 కూడా యూజ్ అయ్యేలా రాస్తున్నాను నేను. సో మీకు గనక ఫిబ్రవరి మంత్ టోటల్ కరెంట్ అఫైర్స్ కావాలంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.